ఆంటీ, మీరు వెతికిన చోట చరణ్ కనిపించాడా? లేదమ్మా. సరే అటు వెళ్దాం, పదండి పదండి. అత్తయ్య, కనిపించాడా చరణ్? ఇంకా కనిపించలేదు. నాకు కూడా కనిపించలేదు. Final contestant, Mr. Charan and team, please come on to the dais. Mr. Charan, please come on to the dais. Sir, ఆ కంటెస్టెంట్ లేడనుకుంటా సార్. లేదే, ఇందాకే వాళ్ళని కలిశాను. సరే, ఓ పని చేద్దాం, తన కోసం ఓ 2 minutes వెయిట్ చేద్దాం. ఏమైపోయాడో ఏంటో, ఎక్కడున్నాడో. కంగారు పడకండి అత్తయ్య గారు. సీసీ కెమెరాలో చూస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. నేను వెళ్ళొకసారి మేనేజర్ గారిని కనుక్కుంటాను. వెళ్ళి చూపించు. ఎన్నిసార్లు మిమ్మల్ని కొట్టాలరా? ఏమండి 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 కాంపిటీషన్కి టైం అవుతుంది, రండి. సో ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చి సరిగ్గా సమయానికి స్టేజ్ మీదకి రాలేకపోయిన చరణ్ కోసం 2 నిమిషాలు వెయిట్ చేసాం. ఇప్పుడు ఆ సమయం కూడా అయిపోయింది కాబట్టి తను ఇక్కడ ప్రజెంట్ చేసుకోలేకపోయిన చరణ్ ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్. సార్, చరణ్ వచ్చేసాడు. వీడిలా వచ్చారా? ఏమేం చరణ్? నథింగ్ సార్, చిన్న ప్రాబ్లం అంతే. సరే, కంటిన్యూ. ఫస్ట్ రౌండ్కి పార్టిసిపేట్ చేసిన 10 మందిలో సెకండ్ రౌండ్కి 5 సెలెక్ట్ అయ్యారు. 5 ఎలిమినేట్ అయ్యారు. సెలెక్ట్ అయిన 5లో మొదట నారాయణ అండ్ టీమ్, సెకండ్ శ్రీనివాస్ అండ్ టీమ్, ఫైనల్ గా నికీ అండ్ చరణ్ టీమ్. yes మీరంతా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మ్యూజిక్ కాంపిటీషన్ ఫైనల్స్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి.
చరణ్ ఏమైపోయావురా? ఎవరు నిన్ను కిడ్నాప్ చేసింది? వాళ్ళెవరో తెలీదమ్మా. అసలు మిమ్మల్ని ఎక్కడ దాచిపెట్టారు చరణ్? ఆ చివరున్న రూమ్లో పడేశారు. అంటే ఇదెవరో కావాలనే చేశారు. ఇక్కడ నీకు శత్రువులు ఎవరున్నారు? సర్లేండి, జరిగిన దాని గురించి వదిలేసేయండి. సెకండ్ రౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక మీకే ప్రమాదం రాదు. మీకు తోడుగా నేనుంటాను. కొంచెం అలసటగా ఉన్నారు, ఉండండి, నేను జ్యూస్ తీసుకొస్తాను. ఏమండి, జ్యూస్ తాగండి. హే, లాస్ట్లో పాడాడే చరణ్ అంటే అతనే. ఆ పాట చాలా బాగుంది కదా? అవును, పాట బాగుంది, పాడే విధానము బాగుంది. నాకు తెలిసి ఇతనే ఫైనల్కి రావడం కాదు, ఇతనే విన్ అవ్వచ్చు. రే, నాకు తెలిసి వీడు పాట అంటూ పాడాడంటే సెకండ్ రౌండ్లోనే కాదు, ఫైనల్ రౌండ్లో కూడా విన్నర్ వీడే అవుతాడు. అందుకే వీడిని ఆపాలనుకున్నా, కానీ కుదరలేదు. అలా అని వీడిని వదలకూడదు. సెకండ్ రౌండ్లోకి వీడిని ఎట్టి పరిస్థితిలోనూ రానివ్వకూడదు. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? రే, నువ్వు మా ట్రూప్ అని తెలియదు కాబట్టి ఈ ఇంజెక్షన్ తీసుకెళ్ళివ్వు. రే, వాడికి తెలియకుండా వెళ్ళి వాడికి గుచ్చిపడేసి. కేర్ఫుల్. ఏమైందండి? ఏం లేదు. ఏమైందండి? ఏం లేదు, కొంచెం అలసటగా ఉన్నట్టుంది.